హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది చాప్టర్ 7లో అడ్వాన్స్డ్ కోర్సులో ఇది వీడియో నెంబర్ 73. ఇంతకుముందు 72nd వీడియో చేసాము, 72వది. ఆ 72వ వీడియోలో మనం ప్రజెంట్ సింపుల్ గురించి నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో 4 ఫామ్స్ ఉంటాయి: ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే మనం 72వ వీడియోలో ప్రజెంట్ సింపుల్ నేర్చుకున్నాము, అది అయిపోయింది. ఇప్పుడు బి అనేది ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? తెలుగులో మీనింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్న పని, మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే పని గురించి తెలియజేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్. ఐ ఆమ్ టాకింగ్, షీ ఈజ్ గోయింగ్, దే ఆర్ కమింగ్, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. వీఆర్ అటెండింగ్ క్లాస్, మేము ఇప్పుడు అటెండ్ చేస్తున్నాం క్లాస్. ఓకే, షీ ఈజ్ రైటింగ్ హోంవర్క్, ఆవిడ హోంవర్క్ చేస్తుంది. షీ ఈజ్ రైటింగ్ ప్రాజెక్ట్ వర్క్, ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. షీ ఈజ్ రైటింగ్ రిపోర్ట్, ఆవిడ రిపోర్ట్ రాస్తుంది. హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇలా ఇప్పుడు జరుగుతున్న పని ప్రజెంట్ కంటిన్యూస్లో తెలియచేయాలి మనం. ఓకే, దీని ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ, ఇప్పుడు జరుగుతున్న పని. ఇది ప్రజెంట్ కంటిన్యూస్గా డెఫినేషన్స్ తెలుగు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం వాక్యాలకు వద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా వాడాలి? అయితే వీటన్నిటికీ ప్రజెంట్ కంటిన్యూస్లో జరుగుతున్న పని కాబట్టి వర్బ్కి ఎప్పుడు కూడా మనం ఇంగ్ చేర్చి వాడాలి. ఐఎన్జీ. గో ఉందనుకోండి గోయింగ్, టేక్ ఉందనుకోండి టేకింగ్, గివ్ ఉందనుకోండి గివింగ్, అలా వాడాలి. అన్నిటితో ఐ, వి, యూ, హీ, షీ, దే అన్ని పర్సన్స్తో వర్బ్తో ఇంగ్ వాడి ఆ వర్బ్ను చెప్పాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ గో ఉందనుకోండి, గోకి ఏం రాశాం? గోయింగ్. ఐఆమ్ గోయింగ్ టు షాప్, నేను షాప్కి వెళ్తున్నాను. వర్బ్ ఫామ్ ఏంటి? మామూలుగా గో. కానీ దీనికి ఏం చేసాం? ఇక్కడ మనం ఇంగ్ ఫామ్ మార్చాం, గోయింగ్ ఇంగ్ ఫామ్. ఓకే, అలాగే హీ ఈజ్ గోయింగ్ టు షాప్, అతని షాప్కి వెళ్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మీరు హీ, షీ ఇట్లతో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక్కడే కాబట్టి ఈజ్ అనేది వాడతాం, ఒకటే పర్సన్ కాబట్టి. షీ కూడా, షీ ఈజ్ గోయింగ్ టు షాప్, ఆమె షాప్ వెళ్తుంది, ఆవిడ ఒకటే. ఇట్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ, అది ఢిల్లీ వెళ్తుంది, ఒకటే. అందుకే హీ, షీట్లతో ఒకరి గురించే చెప్తాం కాబట్టి మనం ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం ఇంగ్లీష్ గ్రామర్లో. వీటితో ఈజ్ మాత్రమే వాడాలి, గుర్తుంచుకోండి. ఓకే, ఐతో మాత్రం యామ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వి, యు, దే, వీటి మూడిటితో ఆర్ వాడతాం. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఎప్పుడు కూడా వీకి, యూకు, దేకు ఆర్ వాడతాం. ఓకే, సపోజ్ చూడండి, వీ ఆర్ గోయింగ్ టు షాప్, మేము షాప్కు వెళ్తున్నాము, ఒకరికంటే ఎక్కువ. ఓకే, యు ఆర్ గోయింగ్ టు షాప్, మీరు షాప్కు వెళ్తున్నారు. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్, మీరు కాలేజ్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు షాప్, వారి షాప్కి వెళ్తున్నారు. ఓకే, దే ఆర్ అటెండింగ్ క్లాస్, వాళ్ళు క్లాస్ అటెండ్ చేస్తున్నారు. దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఓకే, దే ఆర్ లిజనింగ్ టు క్లాస్ లెక్చర్, దే ఆర్ లిజనింగ్ టు లెక్చర్, ఇప్పుడు వాళ్ళు లెక్చర్ వింటున్నారు. ఇలాగా మనం అన్ని పర్సన్స్తో ఐ, వి, యూ, హీ, షీ, దే వీటన్నిటితో కూడా వర్బ్కి ఇంగి చేర్చి వాడాలి వర్బ్లో, ప్రజెంట్ కంటిన్యూస్లో. మరియు ఐతో యామ్ వాడాలి. హీ, షీ, ఇట్లతో మనం ఎప్పుడు కూడా ఈజ్తో పాటు వర్బ్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఓకే, వేటితో? హీ, షీ, హీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, ఇట్ ఈస్ గోయింగ్, హీ ఈజ్ కమింగ్, షీ ఈజ్ కమింగ్, ఇట్ ఈస్ కమింగ్, అలాగా. ఓకే, నెక్స్ట్ దేలు ఒకరికంటే ఎక్కువ ఉన్న పర్సన్స్ గురించి చెప్తాం కాబట్టి వ్యక్తుల గురించి. అప్పుడు మనం వ్యక్తులైన వస్తువుల గురించి అప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు షాప్, మేము ఇప్పుడు షాప్కి వెళ్తున్నాము. యు ఆర్ గోయింగ్ టు షాప్, మీ షాప్కి. అలాగా దేలతో ఆర్ వస్తుంది. ఇలా మీరన్నీ బాగా గమనించండి ప్రజెంట్ కంటిన్యూస్లో. ఓకే, వర్బ్కు ఇంగ్ చేర్చి వాడాలి. టేక్ ఉంటే టేకింగ్, గివ్ ఉంటే గివింగ్, రైట్ ఉంటే రైటింగ్, స్పీక్ ఉంటే స్పీకింగ్. ఓకే, ఇలాగ వాడాలి, ఇన్ఫార్మ్ చేర్చి వాడాలి. నెక్స్ట్ వర్బ్ ఐ, హీ, షీ ఇట్లతో ఈజే వాడాలి. హీ ఈజ్ గోయింగ్ టు షాప్ అనే దగ్గర మై ఫాదర్ కూడా వస్తుంది, థర్డ్ పర్సన్, ఒకటే వ్యక్తి. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు షాప్, మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. అలాగే షీ అన్నప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు షాప్. ఓకే, అలాగే షీ ఈజ్ రైటింగ్ రిపోర్ట్, ఆమె రిపోర్ట్ రాస్తుంది. ఓకే, లత ఈజ్ అటెండింగ్ క్లాస్, లత క్లాస్ అటెండ్ అవుతుంది. అలా ఒక్కరు ఉన్నప్పుడు మనం షీ వాడతాం. ఇట్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ, ఇట్ ఈస్ గోయింగ్ టు అమెరికా, ఇట్ ఈస్ గోయింగ్ టు చెన్నై. అలాగే మనం ఈ షీట్లతో ఈజ్ వాడాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. వీధులతో ఆరు. మీరు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి 2-3 సార్లు, జస్ట్ టు ప్రాక్టీస్ ఆల్ దిస్ టెన్సెస్, ఎస్పెషల్లీ ప్రజెంట్ కంటిన్యూస్.
Present continuous English definition ఏంటి? An action that is going on at the time of speaking. Presentలో ఇప్పుడు జరుగుతున్న పని. Okay? So I hope you have understood this present continuous very well. I hope you can practice very effectively so that you can remember, retain for a long time and speak very, very effectively without any doubt, fear and language phobia. Okay? I wish you all the best. Have a nice day, my dear friends. Thank you. Thanks a lot.